27 నక్షత్రాలను వరుసగా 3గా విభజిస్తే ఒక్కొక్క విభాగంలోనూ 9 నక్షత్రాలు ఉంటాయి. వీటికి వరుసగా అశ్వపతి, గజపతి, నరపతి, ఛత్రాలు అనే పేరు. ఈ మూడింటికి నక్షత్రాలు అని పేరు. ఈ మూడింటిపైన పాపగ్రహ పీడ కలిగిందనుకోండి, ఈ మూడింటిపైన చాలా భయంకరంగా ఉంటుంది. చెడు యోగం ప్రాప్తిస్తుంది. అందుచేత తప్పకుండా ప్రజానాశనం జరుగుతుంది. పైగా ఈ పక్షంలో 13వ రోజునే అమావాస్య వచ్చింది. ఇలా పూర్వం కూడా ఒకప్పుడు వచ్చింది, కానీ నాకు జ్ఞాపకం లేదు. ఈ నెలలోనే 13 రోజుల్లోనే చంద్ర సూర్యగ్రహణాలు 2 వచ్చాయి. ఇలా అప్రసిద్ధ పర్వాలలో గ్రహణాలు రావటం చేత తప్పకుండా ప్రజా వినాశనం జరుగుతుంది. కృష్ణ చతుర్దశి రోజున తీవ్రంగా మాంసవర్షం కురిసింది. రాక్షసుల నోళ్ళు రక్తంతో నిండినా వారికి తృప్తి కలగటం లేదు. మహానదులలో రక్తం ఎదురుగా ప్రవహిస్తుంది. నూతుల నుండి నురుగు ఎద్దుల వలె పైకి ఎగురుతూ ఉన్నది. ఉల్కలు వజ్రాయుధ సమానమైనటువంటి కాంతితోనూ పిడుగులతోనూ నేల మీద పడుతున్నాయి. అద్య చైవ నిశాం వ్యుష్టాం అనయం సమవాప్స్యథ. మీరు చేసిన అన్యాయానికి ఫలం రేపు ఉదయం నుండే మీరు పొందుతారు. అన్ని దిక్కులా చీకటి ఆవరించింది. మహర్షులు దీవిటీలతో కాగడాలతో బయటకు వచ్చి ఇలా అనుకుంటున్నారు, ఈ భూమి వేల కొద్ది రాజుల రక్తాన్ని తప్పకుండా త్రాగుతుంది. కైలాసమందర హిమత్పర్వతాల నుండి ఎన్నో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పర్వత శిఖరాలు ఒరిగి పడిపోతున్నాయి. భూకంపం వల్ల 4 సముద్రాలు వేరువేరుగా పొంగి ఆనకట్టుల దాటి భూమిని బాధిస్తున్నాయి. సుడిగాలులు ఇసుక గులకరాళ్లను ఎగురుగొడుతూ వీచుతున్నాయి. చెట్లను పెకిలించి వేస్తున్నాయి. పిడుగుల వల్ల గాలి వల్ల గ్రామాలలోనూ నగరాల్లోనూ ఉండే వృక్షాలు విరిగి పడుతున్నాయి. ద్విజుల హోమాగ్నుల నల్లగాను ఎర్రగాను పసుపు పచ్చగాను కనిపిస్తున్నాయి. జ్వాలలు అప్రదక్షిణంగా పైకి లేస్తున్నాయి. వాటి నుండి దుర్వాసన వస్తున్నది. ఓ మహారాజా, స్పర్శ రసం గంధం వ్యతిరేక గుణాలతో కనిపిస్తున్నాయి. ధ్వజాలు మాటిమాటికి ఊగిపోతూ పొగలు కక్కుతున్నాయి. బేరులు పటహాలు నిప్పులు కురిపిస్తున్నాయి. పూలు పండ్లు గల చెట్లు పైభాగంలో కాకులు అపసవ్యంగా, అంటే కూత బాగుండదు, అపసవ్యంగా తిరుగుతూ అప్రదక్షిణంగా భయంకరంగా అరుస్తున్నాయి. పక్షులు మాటిమాటికి పక్వా అని అరుస్తూ ధ్వజగ్రాల మీద దాక్కుంటున్నాయి. ఇదంతా రాజుల వినాశాన్ని సూచిస్తుంది. ఏనుగులు వణికిపోతూ నీటిని చిమ్ముతున్నాయి. గుర్రాలు దీనంగా చూస్తున్నాయి. ఈ దుశ్శకునాలు విని లోకమంతా నశించిపోకుండా ఉండేలాగా చూడు. తగిన ఉపాయం ఏదైనా ఉంటే నువ్వు త్వరగా ఆలోచించు అన్నాడు వ్యాసభగవానుడు. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడికి. చూడు, ఇప్పటికైనా సరే నువ్వు ఆపవచ్చు. ఇప్పుడు ఆపేసేయచ్చు నువ్వు. తండ్రి అయిన వ్యాసభగవానుడి మాటలు విని, వ్యాసభగవానుడే కదా ధృతరాష్ట్రుడు తండ్రి, ధృతరాష్ట్రుడు కదా కొడుకు. ఆ కొడుకుని ఈ ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధను నియంత్రిస్తే ఎంత బాగుంటుంది. అంటే తండ్రి అయినటువంటి వ్యాసభగవానుడు మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఇది దైవ సంకల్పం అనుకుంటున్నాను. జననాశనం తప్పదు. రాజులు తమ రాజధర్మంతో యుద్ధంలో సంహరించబడితే వాళ్ళందరికీ వీరలోకమే పొందుతారు, సుఖంగా ఉంటారు. ఈ లోకంలో కీర్తిని పొందుతారు. యుద్ధంలో ప్రాణాలను విడిచి పరలోకంలో చాలా కాలం సుఖంగా ఉంటారు అన్నాడు. ఈ ధృతరాష్ట్రుడికి యుద్ధం ఆపటం ఇష్టము లేదు. లోకము నాశనమైనా పర్వాలేదు, ఇదే ఇతడి ఉద్దేశం
అని వ్యాసభగవానుడు గ్రహించాడు. కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయాడు. అసంశయం పార్థివేంద్ర కాలక సంక్షయతే జగత్, కాలక సంక్షయతే జగత్, సృజతే చ పునర్లోకాం, సృజతే చ పునర్లోకాం, నేహ విద్యతి శాశ్వతం. ముహూర్తకాలం ధ్యానం చేసి మళ్ళీ ఇలా అన్నాడు, ఓ రాజా, నిస్సంశయంగా కాలుడు జగత్తును సంహరిస్తాడు, మళ్ళీ సృష్టిస్తాడు. నేహ విద్యతి శాశ్వతం. ఇక్కడ ఏది ఎవరు శాశ్వతం కాదు. అందుచేత బంధువులకు, కౌరవులకు, మిత్రులకు ధర్మ మార్గాన్ని ఉపదేశించు. నువ్వు వారించడానికి సమర్థుడవు. జ్ఞాతులను వధించటం చాలా నీచమైన పని, అది నాకు ఇష్టం లేదు. అటువంటి అయిష్టమైన పనిని మాత్రం చెయ్యకు. కాలోయం పుత్రరూపేణ తవ జాతో విషాంపతే. పుత్రరూపంలో నీకు కాలుడు పుట్టాడు. ఓ రాజా, వేదాలు హింసను మెచ్చుకో. హింస ఏ విధంగానూ మంచిది కాదు. కులధర్మం శరీరం వంటిది. దానిని నాశనం చేసిన వాడిని ఆ ధర్మమే నాశనం చేస్తుంది. అంటే నివారించటానికి నీకు శక్యమే అయినప్పటికీ కూడా కాల ప్రేరేపణతో నువ్వు అధర్మ మార్గంలోనే నడిచావు, ఆపదలో మునిగిపోతున్నావు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ ప్రవర్తన కులానికి, ఈ రాజులకు వినాశనం కోసమే వచ్చింది. ఈ ధృతరాష్ట్రుడికి లోపల ఇంకోటి కూడా ఉంది. మేమే గెలుస్తామనే ఒక అహంకారం ఉన్నది. కర్ణుణ్ణి చూసి, రెండవది అందరికన్నా ఎక్కువ భీష్ముడిని చూసి, భీష్ముడు, కృపాచార్యుని వీళ్ళంతా చూసి, ద్రోణుణ్ణి చూసి, అశ్వత్థామని చూసి, వీళ్ళని చూసి పట్టుదల ఎక్కువగా ఉంది, మేమే గెలుస్తామని. రెండవది కొడుకు మీద విపరీతమైన వ్యామోహం. అనర్థం రాజ్యరూపంలో నీకు పుట్టింది. రాజా, నీ దగ్గర పూర్తిగా ధర్మం లోపించిపోయింది. నీ కొడుకులకు ధర్మాన్ని చూపించు, ఇప్పటికైనా చూపించు. నీకింకా రాజ్యం ఎందుకు? నువ్వు ముసలవాడైపోతున్నావు. దానివల్ల ఎందుకు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు? ఒకవేళ నువ్వు గెలిచావనుకో, నీకెందుకు ఈ రాజ్యం? యశస్సును, ధర్మాన్ని, కీర్తిని రక్షిస్తే నువ్వు స్వర్గం పొందుతావయ్యా. పాండవులు రాజ్యాన్ని పొందెదురుగాక, సంధితో కౌరవులు శాంతించురుగాక అన్నాడు. అలా వ్యాసభగవానుడు అంటూ ఉండగానే మాట్లాడడంలో నేర్పరైనటువంటి ధృతరాష్ట్రుడు వెంటనే అడ్డు తగిలి ఇలా అన్నాడు, తండ్రి, నీకు ఎలా తెలుసో నాకు అలాగే తెలుసు. భావాలు అభావాలు నీకు తెలిసినట్టే నాకు తెలుసు. కానీ ఈ లోకమంతా స్వార్థంతో మోహపడుతూ ఉంది కదా, నేను కూడా ఈ లోకంలో ఒకడిని గ్రహించు. నీ ప్రభావం సాటిలేనిది. నువ్వే మాకు మార్గదర్శకుడవు, ధీరుడవు, అనుగ్రహించు. నా పుత్రుల నా వశంలో లేరు, కానీ నా మనస్సు అధర్మం చెయ్యరాదు అని కోరుకుంటూ ఉంది. ఏంటో వీడి మనస్సు ఇట్లా అయిపోయింది. ఇంద్రియాలు, బుద్ధి అన్నీ గుడ్డిగా అయిపోయినట్టుగా, కేవలం కన్ను మాత్రం కాదు గుడ్డి, బుద్ధి కూడా గుడ్డి అయిపోయింది వీడికి. చెప్పేదే అర్థం కావతాను. అయ్యో ఏమి చేయకూడదు అనిపిస్తాను, అయ్యో కావాలా అనిపిస్తానంటే ఏంటి అర్థం? పిచ్చివాడు. నువ్వే మా భరత వంశీయులకు ధర్మం, యశస్సు, కీర్తి కలిగించేవాడివి. కౌరవ పాండవులకు పూజ్యుడు, పితామహుడు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి ఇంకొక మనసు ఉంది. పాండవులకు చెప్పి యుద్ధం ఆపేసాయి, వాళ్ళు ఎట్లయినా అడక తిని ఎట్లా వెళ్ళిపోని వాళ్ళు, రాజ్యం మాత్రం ఇవ్వను అనేది. అంటే శాంతిగా ఉందాం మనం, మీరు మాకు అట్లా ఉండిపోండి, మీరు ఎక్కడో వెళ్ళిపోండి అంతే అని ఒక దృష్టి. అప్పుడు వ్యాసుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ మనస్సులో ఉన్నదేదో చెప్పు, నీ సందేహాన్ని తీరుస్తానన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ మహర్షి, యుద్ధంలో విజయం పొందేవారికి ఏ శుభ శకునాలు కనిపిస్తాయో వాటిని వినాలి అనుకుంటున్నాను, వాటిని చెప్పండి అన్నాడు. ఇంతవరకు అశుభ
శకునాలు పలికావు, అప్రదక్షిణాలు పలికావు, మరి ఇవన్నీ పలికావు. ఇప్పుడు శుభశకునాలు ఎట్లా ఉంటాయో ఎవరికి, మళ్ళీ లోపల ఆశ ఎవరికి మంచిదవుతుంది, ఎవరు గెలుస్తారు, ఇది పెద్ద జూదం, పెద్ద జూదం ఇప్పుడు ఇది. అప్పుడు వ్యాస భగవానుడు ఇలా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర, హోమం చేస్తే అగ్నిహోత్రుడి జ్వాలలు ప్రసన్నమైన కాంతితో ఊర్ధ్వభాగానికి వెళుతూ ఉంటాయి. మంటలు ప్రదక్షిణంగా తిరుగుతూ పొగ లేకుండా ఉంటాయి. ఆహుతులు వేస్తే సుగంధం వీస్తుంది. ఇది విజయానికి సూచకం. శంఖాలు, మృదంగాలు పెద్దగా గంభీరంగా మ్రోగుతాయి. యజమానిపై సూర్యచంద్రులు శుద్ధమైన కిరణాలు ప్రసరింపజేస్తారు. ఇది విజయానికి సూచకం. యుద్ధానికి వెళదాము అనుకున్నప్పుడు కానీ, బయలుదేరే సమయంలో కానీ కాకులు ఇష్టంగా కూస్తే అది విజయ సూచకం. వెనుక వైపు కూస్తే త్వరపడమని అర్థం. ముందు వైపు నుండి కూస్తే వద్దు అని చెబుతున్నట్లు అర్థం. శుభప్రదంగా కూస్తూ హంసలు, చిలుకలు, క్రౌంచపక్షులు, నెమళ్ళు మొదలైనవి ప్రదక్షిణ చేస్తూ వెడితే యుద్ధంలో వారికి ఎలాంటి సందేహం లేకుండా జయం లభిస్తుంది అని విప్రులు చెబుతున్నారు. సేనా అలంకారాలతోనూ, కవచాలతోనూ, ధ్వజాలతోనూ, గుర్రాల సకలింపులతోనూ ఆ శ్రవణ సుఖంగా వినిపించేటట్లుగా, కనిపించి వినిపించేటట్లుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. అంటే ఆ శబ్దము ఎక్కడి నుంచి వస్తుందని కూడా కనిపించాలా, ఆ ఇంపుగా ఉండాలా. శత్రువులకు చూడశక్యం కాకుండా ఉండాలి, అట్లా ఉండాలి. అటువంటి సేన శత్రువులను జయిస్తుంది. యోధుల సంభాషణలు ఎంతో సంతోషంగానూ ఉత్సాహాలతోనూ నిండి ఉండాలి. మెడలోని పూలమాలలు వాడిపోకుండా ఉండాలి. అలాంటి సేన యుద్ధం అనే సాగరాన్ని అతి తేలికగా దాటుతుంది. శత్రుసేనలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు కానీ, ప్రవేశించాక కానీ శౌర్యాన్ని సూచించే మాటలతోనూ, పౌరుషాన్ని సూచించేటువంటి మాటలతోనూ తమ సామర్థ్యాన్ని చూపించిన వారు తప్పకుండా విజయాన్ని పొందుతారు. వారు తమ విజయం పట్ల నిశ్చయాన్ని పొందుతారు. అలా కాకుండా శత్రుపక్షం వారి నుండి వ్యతిరేకపు మాటలు వింటూ ఉంటే వారికి అపజయం కలుగుతుంది. యోధుల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు వికృతం కాకుండా శుభప్రదంగా ఉండాలి. అలాంటి యోధులకు ఎల్లప్పుడూ సంతోషం కలుగుతూ ఉంటే వారికి తప్పకుండా జయం లభిస్తుంది. అనుకూలంగా గాలులు వీచటం, మేఘాలు, పక్షులు అనుకూలంగా వ్యాపించటం, ధ్వనించటం, ఇంద్రధనస్సు కనిపించటం మొదలైనవన్నీ విజయానికి సూచకాలై ఉన్నాయి. చావు దగ్గర పడిన వాటికి ఇవి వ్యతిరేకంగా కనిపిస్తాయి. సేన చిన్నదైనా పెద్దదైనా కావచ్చు, యోధులంతా సంతోషం ఉండటంతో జయానికి సూచకమై ఉంది. ఎంత పెద్ద సేన ఉన్నా సరే, ఎంతమంది శూరులు ఉన్నా సరే, వారిలో నిరుత్సాహంతో పారిపోయేవాడు ఒకడున్నా చాలు, ఇక మిగిలిన వారందరూ కూడా పారిపోతారు. మహావేగంతో ప్రవహించే నీటిని ఎవడైనా అడ్డుకొని ఆపలేడు కదా. అట్లా భయంతో పారిపోయే మృగాలను ఎవరు కూడా అడ్డుకోలేరు కదా. అలాగే చెల్లాచెదురైనటువంటి సేనను కూడా ఎవరూ మళ్లించలేరు. పారిపోయే వాడిని చూస్తే ఎంతటి యోధుడికైనా భయం కలుగుతుంది కదా. దాంతో అందరిలోనూ ఉత్సాహం చచ్చిపోతుంది. అలా యోధులకు కూడా ఉత్సాహం తొలగిపోతుంది. అప్పుడు ఆ సేనంతా కూడా దిక్కులు పట్టి పారిపోతుంది. అంత పెద్ద సేన పారిపోతూ ఉంటే ఎంతటి శూరులైనా సేనను నిలపలేరు కదా, నిలబెట్టలేరు. కాబట్టి రాజు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉపాయంతోనూ సత్కారంతోనూ సేనను ఆదరించాలి. తన ఆజ్ఞలో ఉంచుకోవాలి. సామధానోపాయాలతో సాధించే విజయమే గొప్పది, శ్రేష్టమైనది. భేదోపాయంతో సాధించే విజయం మధ్యమం, దండోపాయంతో సాధించే విజయం అధమమైనది. యుద్ధం చాలా దోషాలకు పుట్ట.
అందులో జనక్షయమే పెద్ద దోషమై ఉంది. ఒకరినొకరు తెలుసుకోగలవారు, సంతోషంగా ఉండేవారు, ఇతర విషయాసక్తి లేకుండా విజయాసక్తితోనే ఉండే వీరులు 50 మంది ఉన్నా చాలు, వారు పెద్ద సేనను కూడా జయిస్తారు. వెనుకంజ వేయకుండా పోరాడే వీరులు 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా చాలు, వారికే విజయం లభిస్తుంది. అధ్రువో హి జయో నామ, అధ్రువో హి జయో నామ, దైవం చాత్ర పరాయణం, దైవం చాత్ర పరాయణం. జయవంతో హి సంగ్రామే, జయవంతో హి సంగ్రామే, కృతకృత్యా భవంతి, కృతకృత్యా భవంతి. సైనికులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన జయం నిత్యం కాదు, జయం తరచుగా నిశ్చయం కాదు. జయానికి దైవమే గతి అయి ఉంది. యుద్ధంలో జయం పొందేవారే కృతార్థులై ఉన్నారు అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. బుద్ధిమంతుడైన ధృతరాష్ట్రుడికి వ్యాస భగవానుడు బోధించి వెళ్ళిపోయాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతో ఆలోచించాడు. ఏం ప్రయోజనం? అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాటి మాటికి నిట్టూర్చాడు. కాలం కదా, మనస్సును అదుపు చేసుకోగల సంజయుడితో ఇలా అన్నాడు. ఓ సంజయ, యుద్ధాన్నే కోరుతూ రాజులందరూ రాజ్యం కోసం జీవితాలు పోయినా సరే ఒకరినొకరు చంపుకుంటారు. వారికి శాంతి లేదు, ఒకరినొకరు సహించరు కూడా. భూమి మీద ఐశ్వర్యం కోసం పరస్పరం చంపుకొని యమలోకంలో జనసంఖ్యను పెంచుతారు వాళ్ళు. అయితే భూమిలో అనేక గుణాలు ఉన్నాయి అని నా అభిప్రాయం. వాటిని గురించి నాకు చెప్పు. ఈ కురుక్షేత్రంలో వేలు, లక్షలు, కోట్ల మంది వీరులు అందరూ చేరి ఉన్నారు. వీరు వచ్చిన దేశాలు, నగరాలు పరిణామాన్ని నాకు యథాతథంగా చెప్పు. వ్యాసుడి ప్రభావంతో నీకు జ్ఞాననేత్రం ప్రసాదించబడింది కదా, కనుక నువ్వు దివ్యబుద్ధి అనే దీపంతోనూ వెలుగుతోనూ నాకు విషయాన్ని చెప్పు అన్నాడు. ఇప్పటి నుంచి ఇక సంజయుడు దివ్యమైనటువంటి దృష్టిని చెప్పుకొని వెళుతున్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహాప్రాజ్ఞ, నాకు తెలిసినంతలో భూమి యొక్క గుణాలు చెబుతున్నాను. నువ్వు శాస్త్ర దృష్టితోనూ బాగా ఆలోచించి తెలుసుకో. ప్రపంచంలోని భూతాలు, చరాలు, అచరాలు అని 2 రకాలు. చరాలు, అచరాలు. చరాలలో మళ్ళీ అండజాలు, స్వేదజాలు, జరాయుజాలు అని 3 రకాలు ఉన్నాయి. ఈ చరాలలో జరాయుజాలు శ్రేష్టమైనవి. ఈ జరాయుజాలలో మనుష్యులు, పశువులు ఉత్తమమైనవి. ఇవి చాలా వేర్వేరే ఆకారాలు, చాలా చాలా ఆకారాలు ఉంటాయి, చెప్పలేని ఆకారాలు. వీటిలో 14 భేదాలు ఉన్నాయి అని వేదం చెప్పింది. ఈ జరాయుజాల మీదనే యజ్ఞాలు ఆధారపడి ఉన్నాయి. గ్రామాలలోని జరాయుజాల్లో మానవులు శ్రేష్ఠులు, అడవులలోని జరాయుజాల్లో సింహాలు శ్రేష్ఠాలు. అవి సర్వేషామేవ భూతానాం అన్యోన్యేనోప జీవనం. అన్ని ప్రాణుల జీవితము పరస్పర సహకారంతోనే సాగుతూ ఉంటుంది. ఉద్భిజాలే స్థావరాలే ఉన్నాయి. వాటిలో 5 జాతులు ఉన్నాయి. అవి వృక్షాలు, పొదలు, లతలు, వల్లులు, వెదళ్ళు. వీటిని తృణజాతులు అని కూడా అంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.